వైసీపీ ఎమ్మెల్యే రోజా అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. 2015 శీతాకాల సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు టీడీపీ ఎమ్మెల్యే అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి. ఏడాది పాటు సస్పెన్షన్ను ఎదుర్కొన్న రోజాపై మరో ఏడాది కాలం సస్పెన్షన్ కొనసాగించాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో ఈసారి కూడా శాసనసభ సమావేశాలకు రోజా దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. 2015 డిసెంబర్ 18వ తేదీన ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనిత పైన సీఎం చంద్రబాబు పైన వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాల్ని అప్పట్లో విడుదల చేశారు. అప్పుడు రోజా ఏమన్నారో ఓసారి చూద్దాం. వైసీపీ ఎమ్మెల్యే రోజా తనని అవమానిస్తూ అసభ్యకరంగా మాట్లాడారంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత శాసనసభ క్రమశిక్షణా సంఘానికి అప్పట్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కన్నీటి పర్యంతమయ్యారు అనిత. ఈరోజు నేను భర్తను వదిలేసానన్న పదం ఉపయోగించారు అధ్యక్ష. ఆవిడ భర్తను ఏ మహిళ కూడా కావాలని తన భర్తను వదులుకోదు అధ్యక్ష. దానికి సంబంధించిన సవాలక్ష కారణాలు ఉంటాయి. నేను ఈరోజు ప్రజాప్రతినిధిని, దానికి సంబంధించి ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అధ్యక్ష. నేను ఒక దళిత మహిళను అధ్యక్ష. నేను ఈరోజు న్యాయం చేయమని అడగడానికి నేను ఈరోజు 0 అవర్ల సమయం తీసుకున్నాను అధ్యక్ష. ఎందుకనంటే ఈరోజు సభ గౌరవం కాపాడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంది అధ్యక్ష. ఈరోజు ఏం తెలుసని మాట్లాడుతున్నారు అధ్యక్ష వాళ్ళు అలాంటి మాటలు. ఈరోజు ఆవిడకి బాగా అలవాటు అయిపోయింది అధ్యక్ష. ఈరోజు దానికి బలైంది నేను. ఈరోజు ఆవిడ మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా. నాకు 2 బిడ్డలు అధ్యక్ష. ఆ 2 బిడ్డల దగ్గర కూడా నేను ఏం మాట్లాడాలో సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఈరోజు జనాల్లోకి వెళ్తే ఏ సమాధానం చెప్పాలో తెలియదు అధ్యక్ష. నేను చేసిన పొరపాటు ఏంటి? నువ్వు చేసిన తప్పుల్ని ఎత్తి చూపడమే నేను చేసిన పొరపాట. నువ్వు చేసిన మహిళా లోకం తలదించుకోవడంలో నువ్వు చేసిన బిహేవియర్ కానీ, నీ బాడీ లాంగ్వేజ్ కానీ, ఒక సీఎంని నువ్వు అడ్డుకోవడం కానీ, సీఎం గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ నేను చేయడమే నేను చేసిన పొరపాట. ఈరోజు నేను అడుగుతున్నాను అధ్యక్ష, దీనికి సంబంధించి మీరు ఎటువంటి న్యాయం చేస్తారో మీరు నాకు చెప్పాలి అధ్యక్ష. మీరు ఎందుకంటే నేను న్యాయం అడగాల్సింది మీకే, మీరు న్యాయం కోరాల్సింది కూడా మిమ్మల్ని అధ్యక్ష. ఈరోజు రాజ్యాంగం వల్ల, బిఆర్ అంబేద్కర్ దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం. నువ్వు పెట్టిన భిక్ష కాదు అధ్యక్ష. ఈరోజు పర్సనల్గా మాట్లాడాల్సి వస్తే నేను ఈరోజు డైరెక్ట్గా సభాపరంగా చెప్తున్నాను అధ్యక్ష. పర్సనల్ విషయాల్లోకి వస్తే నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక చదువుకొని ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి, ఒక గౌరవమైన ఉపాధ్యాయ వృత్తి నుంచి నేను వచ్చాను అధ్యక్ష. ఎక్కడి నుంచి వచ్చావో మననం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఒక మాట అధ్యక్ష, అధ్యక్ష ఇది బాధ అధ్యక్ష. ఈరోజు ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియని బాధ అధ్యక్ష, ఒక మహిళగా అధ్యక్ష. అనిత ఫిర్యాదు మేరకు ఏడాది పాటు అసెంబ్లీకి రాకుండా రోజాని సస్పెండ్ చేశారు స్పీకర్ కోడెల. దీంతో శీతాకాల సమావేశాలతో పాటు ఏడాది పాటు అసెంబ్లీకి దూరమయ్యారు రోజా. రోజాపై సస్పెన్షన్ కి డిసెంబర్తో ఏడాది మూసింది. తాజాగా క్యాలెండర్ ఇయర్ మారింది. అసెంబ్లీ సమావేశాల వేదిక అమరావతికి షిఫ్ట్ అయింది. కానీ రోజా పరిస్థితి మాత్రం మారలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తొలిసారి అమరావతిలో జరగబోతున్నాయి. అలాంటి చారిత్రాత్మక సందర్భంలోనూ శాసనసభ సమావేశాలకు హాజరయ్యే అవకాశాన్ని కోల్పోనున్నారు రోజా. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాది సస్పెన్షన్ వేటు వేయడం సరైందేనంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అనిత. తనపై చేసిన ఆరోపణలకు రోజాలో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. పైగా ఇప్పటికీ విమర్శలు కొనసాగించడం సరికాదన్నారు అనిత. నిజంగా నేను మీడియా తరపున ప్రివిలేజ్ కమిటీ సభ్యులందరికీ కూడా, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ మన గొల్లపల్లి సూర్యారావు గారికి, వాళ్ళ మెంబర్స్కి అందరికీ కూడా మీడియా తరపున నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా బాధ అర్థం చేసుకున్నందుకు, నా ఆవేదన కూడా గుర్తించి ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఆవిడకి సస్పెన్షన్ సిఫార్సు చేసినందుకు కూడా నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో మనం కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రివిలేజ్ కమిటీ ముందు ఆవిడ హాజరైనప్పుడు వాళ్ళ సభ్యుడే, అంటే వైఎస్ఆర్సీపీ సభ్యుడే, ప్రివిలేజ్ కమిటీ సభ్యుడు, నువ్వు చెప్తారా అనితకి క్షమాపణ చెప్తారా అనేటప్పుడు ఆవిడ దాటేశారు. ఆ సంగతి కూడా ప్రివిలేజ్ కమిటీలో ఉంది, మీరు ఒకసారి చదువుకోవచ్చు.
సో ఇన్ని జరిగిన తర్వాత కూడా ఆవిడలో మార్పు లేదు. పోనీ పక్కన పెట్టండి, నాకు క్షమాపణ చెప్తాను అని చెప్పిన లెటర్ కూడా ప్రజలందరూ చదివారు. ఏ రకంగా మాట్లాడింది అంటే, అనిత బాధపడి ఉంటే మనిషి అన్న తర్వాత ఎవరైనా ఆ మాటలకు బాధపడడం కాదు, ఇంకా నేను కొంచెం మొండిదాన్ని కాబట్టి లేచి నుంచోగలుగుతున్నాను. ఇంకా ఆ మాత్రం మానసిక స్థైర్యం లేని ఆడవాళ్ళు అయితే ఇంట్లో కూర్చుంటారు, లేదంటే ఊరేసుకుని చచ్చిపోతారు ఆవిడ మాట్లాడిన మాటలకి. నేను కొంచెం మొండిదాన్ని కాబట్టి ఎలాగైనా నాకు న్యాయం జరగాలి, నాలాంటి వాళ్ళు ఎవరు కూడా బాధపడకూడదని రోడ్డు మీదకి వచ్చాను కాబట్టి ఈరోజు నాకు న్యాయం జరిగింది. అటువంటి మాటలు మాట్లాడి క్షమాపణ కోరడం అన్నది, క్షమాపణ అయితే చెప్తానడం అన్నది నేను సాటిస్ఫై అవ్వాల. అట్ ద సేమ్ టైం రిలయన్స్ కమిటీ కూడా సాటిస్ఫై అవ్వలేదు ఆవిడ చెప్పిన మాటకి. నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను మీడియా తరపున అందరికీ చెప్పగలదు ఏంటంటే, ఒక తప్పుకి ఆల్రెడీ శిక్ష అనుభవించారు, తర్వాత పశ్చాత్తాపం అనేది ఏదో ఎవరికైనా ఉంటుంది ఇంకో తప్పు చేయకూడదని. కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లాస్ట్ టిల్ నిన్నటి వరకు కూడా ఆవిడ ప్రభుత్వం మీద కానీ, డీజీపీల మీద, స్పీకర్ గారి మీద, సీఎం గారి మీద, లోకేష్ బాబు గారి మీద నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడుతున్నారే తప్ప ఆవిడ తీరులో కానీ, ఆవిడ హావభావాల్లో కానీ ఎందులోనూ కూడా మార్పు కనిపించట్లేదు మాకైతే. సో నేనైతే నా పర్సనల్గా ఈ స్పీకర్ గారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి ఆవిడ తిరిగి సస్పెన్షన్ని 1 year కొనసాగిస్తారని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.